హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎగ్ రైస్ని స్ట్రీట్ స్టైల్లో ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సింపుల్గా ప్రిపేర్ చేసిన బయట కొన్నదానికి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఎగ్ రైస్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయిని తీసుకోవాలి. అందులోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయినటువంటి తర్వాత 3 గుడ్ల మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇక్కడ నేను 3 తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకున్నట్లయితే ఇంకొకటి అదనంగానైనా తీసుకోవచ్చు. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత రెండో వైపుకు టర్న్ చేసుకొని రెండు వైపులా కూడా ఉడికించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఎగ్ తినేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఈ ఎగ్ ముక్కలు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండడం కోసం ఇక్కడ నేను చిటికెడు పసుపును అలాగే సాల్ట్ను యాడ్ చేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది, అలాగే మంచి కలర్గా కూడా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనికి కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలను అలాగే ఉల్లిపాయలను, క్యారెట్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజ్ను యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకున్నట్లయితే మనకి రైస్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. స్ట్రీట్ స్టైల్లో ప్రిపేర్ చేసినట్లు టేస్ట్ ఉంటుంది. కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను అలాగే బఠానీని యాడ్ చేసుకుందాం. చిటికెడు టేస్టింగ్ సాల్ట్ను యాడ్ చేసుకుందాం. ఇది వేయడం వల్ల రైస్ మరింత టేస్ట్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ను, రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను, 1/4 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ను యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని కూడా రైస్కి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా రైస్ మొత్తం కూడా మిక్స్ చేసుకున్నటువంటి తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసినట్లయితే సరిపోతుంది. సో అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన ఎగ్ రైస్ రెడీ. సింపుల్గా క్యారెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసినట్లయితే సాయంత్రం వరకు టేస్ట్ మారదు, అలాగే స్మెల్ రాకుండా ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక కళాయిని తీసుకోవాలి. అందులోనికి కొద్దిగా బటర్ను యాడ్ చేసుకుందాం. ఈ బటర్ మొత్తం కూడా పూర్తిగా కరిగిపోవాలి. ఇలా బటర్ మొత్తం కూడా కరిగినటువంటి తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ను యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయినటువంటి తర్వాత 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 యాలుకను యాడ్ చేసుకుందాం. అలాగే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకుందాం. తరువాత కట్ చేసుకున్న వెల్లుల్లి రెమ్మలను యాడ్ చేసుకొని వీటన్నింటినీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత 1 కప్పు వరకు కట్ చేసుకున్న ఉల్లి ముక్కలను యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. వీటి మొత్తాన్ని కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్గా ఫ్రై చేసుకున్నటువంటి తర్వాత 1 కప్పు వరకు క్యారెట్ తురుమును యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. తరువాత కొద్దిగా సాల్ట్ను, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను, కొద్దిగా మిరియాల పౌడర్ను యాడ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్యారెట్ రైస్ మరింత టేస్ట్గా ఉంటుంది. అలాగే ఈవినింగ్ వరకు కూడా టేస్ట్ అనేది మారకుండా ఉంటుంది. తరువాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ను అలాగే బఠానీని యాడ్ చేసుకొని ఈ మొత్తం కూడా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ మొత్తానికి కూడా మనం వేసిన అన్నీ కూడా మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్నటువంటి తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకొని స్టవ్ కట్టేసినట్లయితే సరిపోతుంది. సో అంతేనండి, సింపుల్గా క్యారెట్ రైస్ని ఇంట్లోనే ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి, లంచ్ బాక్స్లోనికి సింపుల్గా తినేయవచ్చు. తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. మరి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే సపోర్ట్ వల్లే నేను మరిన్ని వీడియోస్ని షేర్ చేయగలను.